వెల్కమ్ టు టీటన్. జనతా పార్టీ విచ్ఛిన్నం తర్వాత 1980 ఎన్నికల్లో జనసంఘ్ మూలాలు ఉన్నవారు భారతీయ జనతా పార్టీ బీజేపీగా ఏర్పడి పోటీ చేసి కేవలం 2 ఎంపీ స్థానాలకు పార్టీ పరిమితమైంది. జనసంఘం మూలాలు ఆర్ఎస్ఎస్ అండదండలు ఉండటం వలన భారత రాజకీయాల్లో 2000 నాటికి బీజేపీ అధికారం చేపట్టే స్థాయికి ఎదగగలిగినప్పటికీ వారు కేవలం హిందూ మత సెంటిమెంట్ మాత్రమే వాడుకున్నారు. ఇక గుజరాత్ లో గోధ్రా అల్లర్ల నుంచి బీజేపీ కొత్త శకానికి నాంది పలికింది. హిందూ మతోన్మాదం రెచ్చగొట్టటము, పరమతంపై దాడులు చేయటం, పురిగొల్పటం వరకు ఆ పార్టీ ఆలోచనలు విస్తరించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మారిన బీజేపీ పరిస్థితి పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. బీజేపీ మారిన దూకుడుకు నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ ఓ విశాల ప్రయోగశాలగా మారింది. కాంగ్రెస్ యూపీఏ 2 ప్రభుత్వాల కుంభకోణాలు ఎండగట్టడంలో భాగంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే నేతృత్వంలో మొదలైంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ రాజకీయ పట్టు నరేంద్ర మోడీ, అమిత్ షాల చేతికి చిక్కాయి. 2014 నుండి అధికారంలోకి వచ్చిన బీజేపీ సరికొత్త ఆటకు తెరలేపింది. అధికారం స్థిరపరచుకోవటం, ఉన్న అధికారంతో ప్రత్యర్థులను దెబ్బతీయటం, పాలనలో సంఘ్ పరివార భావశైలిని నిర్ణయాలుగా స్వీకరించడం మొదలైనప్పటికీ సుష్మా స్వరాజ్, మనోహర్ పాలేకర్, నితిన్ గడ్కరీ లాంటి మధ్యవాద బీజేపీ నేతలు కేబినెట్ లో ఉండటం ఎన్డీఏ పక్షాల వలన మొదటిసారి ప్రభుత్వాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా నడిపారు. అయితే భావజాల వ్యాప్తిలోనూ సంఘ పరివారు ఆలోచనలను వ్యాప్తి చేయటంలో కీలక భూమికనే నిర్వర్తించారు. అయితే ఆ 5 ఏళ్ల కాలంలో జరిగిన రాజకీయ సంఘటనలన్నీ తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఇక 2019లో ప్రాంతీయ పార్టీల మధ్య సయోధ్య లేకపోవటం, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ ఏకీకరణ లేకపోవటం, ప్రతిపక్షాల బలహీనత మూలంగా అప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అత్యంత మెజారిటీతో కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చింది. దీనితో కేంద్రంలో మోడీ, అమిత్ షాల ఎత్తుగడలు సంఘ పరివారు ఎజెండాను నేరుగా అమలు జరపటానికి కృషి చేశారు. ఎన్డీఏ పక్షాలను లెక్క చేయని స్థితిలో టీడీపీ, శివసేన, నితీష్ లాంటి వారు ఒక దశలో దూరం అయ్యారు కూడా. ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చిన అంశం ఏమిటంటే దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సరైన సైద్ధాంతిక భూమికి లేకపోవటం, అధికారం కోసం అర్రులు చాచడం, కొందరు లొంగిపోయి వ్యవహారం చేస్తే మరికొందరైతే తన అంగ అర్థ రాజకీయ బలాలతో రాష్ట్రాలను వినియోగించే రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది. అయితే కొన్ని పక్షాలను నిలువున చీల్చి తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇదే సమయంలో తమకున్న అధికార బలాన్ని రాజకీయ చతురతతో, ఎత్తుగడలతో ఐటీ, సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థలను వాడుకుందనే ఆరోపణలు సైతం బీజేపీ మూటగట్టుకుంది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ సంస్థల దాడులు, కేసులు ఉన్న అనేక మంది బీజేపీ పంచన చేరి వాటి నుండి బయటపడి అధికార అంతలాలు అందుకోగా రాజీ పడని మరికొందరు నేతలు దారుణమైన కేసులు, అణచివేతలు, జైలు పాలయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, కేసీఆర్, డీకే శివకుమార్, సంజయ్ రావు, హేమంత్ సోరెన్లతో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా లోనికి వచ్చిన కేజ్రీవాల్ తో సహా అందరినీ ఆ చక్రబంధంలో ఇరికించి ఆటలాడుకున్నారు. ఇదే సమయంలో తమకు సంఘ భావజాలం అమలులో భాగంగా ఎన్ఆర్సీ, జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు, మణిపూర్ లో ఎడతెరగని మతహింస, అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పాటు హిందూ భావజాలం వ్యాప్తిలో అనేక దాడులు, ఘర్షణలకు అవకాశం కల్పించారు. ఇదే సమయంలో తమ భావజాలానికి ప్రమాదకరమని భావించిన మేధావులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు అనేక మందిపై దేశద్రోహం చట్టం కింద భీమా కొరేగావ్ కేసు, అర్బన్ నక్సలైట్ల పేరుతో జైలు పాలు చేశారు. ఇప్పటికీ వారంతా హక్కుల నేపథ్యం కేవలం ప్రగతిశీల భావాలు కలిగి ఉన్న నేరానికి ఏళ్ల తరబడి విచారణ ఖైదీలుగా జైలులో మగ్గుతుండగా స్టాన్ స్వామి, సాయిబాబా లాంటి వారు అంతిమ శ్వాస కూడా విడిచారు. ఒక రకంగా ఇటలీ, జర్మనీలో రాజకీయ పక్షాల మాదిరిగా తమ వ్యతిరేక భావజాలాన్ని గాని, తనకు వ్యతిరేక పాలక పక్షాలను గాని బీజేపీ సహించలేకపోయింది అనే ఆరోపణ ఉంది. ప్రజాస్వామ్య భావన పలు సందర్భాల్లో అపహాస్యం చేయబడింది. దేశంలో కీలకమైన రైతులు, కార్మికుల విషయంలో కూడా తెచ్చిన చట్టాలు తమ భావజాలానికి అనుగుణంగా ఉండటం, చివరకు రైతుల దీర్ఘకాలిక ఉద్యమానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పని స్థితి వచ్చింది. ఆశ్రిత పెట్టుబడిదారి వర్గాన్ని ప్రోత్సహిస్తూ వాటి వాటాల కొనుగోలు ద్వారా మీడియా సంస్థలను నియంత్రణ చేసే స్థాయికి బీజేపీ చేరుకుందనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ ప్రాంతీయ పార్టీలను తన రాజకీయ క్రీడలో పావుగా చేసుకుని 2024 ఎన్నికల్లో సైతం తన పాత మిత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్లను దగ్గర చేసుకుని స్వల్ప మెజారిటీతో అధికారం మూడవసారి చేపట్టింది.
3 సార్లు ఢిల్లీ సీఎం గా పనిచేసిన కేజ్రీవాల్ ను తీవ్రవాదుల మద్దతుదారుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ గా ముద్ర వేయటం ప్రతిపక్షాలను సహించలేని అసహనం నుండి ఉద్భవించిన విమర్శలే. ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి T10.